ఈ రోజు నుంచి మన ఛానల్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సిరీస్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామండి. ఫ్రెండ్స్, ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవ్వాలంటే మాత్రం మీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఈ ఛానల్లో మేము ప్రొవైడ్ చేస్తున్న ఈ సిరీస్ అనేది బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. మీరు పెయిడ్ కోర్స్ తీసుకున్నా సరే ఇంత మంచి సిరీస్ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేయరు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాము. ఎలాంటి పెయిడ్ సర్వీసులు అయితే మన ఛానల్ నుంచి మేము ప్రొవైడ్ అయితే చేయము. కానీ మాకు కావాల్సింది ఏంటంటే మీ నుంచి సపోర్ట్ అయితే కావాలి. ప్రతి ఒక్కరూ ఈ సిరీస్ కంటిన్యూ చేయాలి, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో కంప్లీట్ చేయాలి అంటే మాత్రం ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేస్తూ మీ వంతు మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ సిరీస్ నేను అడ్వాన్స్ లెవెల్లో అయితే కంప్లీట్ చేస్తాను. బట్ మీ నుంచి సపోర్ట్ రాకపోతే మాత్రం తప్పకుండా నేను ఈ సిరీస్ని అయితే ఇక్కడే ఆపేస్తాను. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్ మాత్రమే. ప్రతి ఒక్కరూ లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీయే కదా, పెయిడ్ ఏం కాదు కాబట్టి షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఒకటే చేస్తే సరిపోదు, ఆల్ నోటిఫికేషన్స్ కూడా మీరు ఆన్లో పెడితేనే మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఇంకా లేట్ చేయొద్దు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు సపోర్ట్ చేస్తారు అని చెప్పి. సో ఆ నమ్మకంతోనే ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ సిరీస్ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక లేట్ చేయొద్దు. సో లైక్ చేశారా? లైక్ చేయాలి. దీంతో పాటు రెగ్యులర్గా నేను ప్రతి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అంటే కామెంట్స్లో మీ తరపున డే 2 అంటే ఇది డే 1 కదా, సో డే 2 అని చెప్పి మీరు కామెంట్స్లో పెడితేనే నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ అయితే చేస్తాను. సో లేట్ చేయొద్దు. కామెంట్స్లో వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత మొత్తం చూసి మీకు నచ్చిందా, నచ్చితే పాజిటివ్గా మీరు డే 2 అని చెప్పి పెట్టండి. ఓకే, ఇప్పుడు ముందుగా మనం ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి, బేసిక్స్ తెలుసుకోవాలి కదా. సో ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటో మనము తెలుసుకుందాం. దానికోసం తెలుసుకునే ముందు డెరివేటివ్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్గా మీరు ఎలా అనుకోండి, మీరు ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారు. అంటే ఎగ్జాంపుల్కి ఒక హౌస్ మీరు కొనాలి అనుకున్నారు అనుకోండి. సో మీరు హౌస్ కోసం వెతుకుతూ ఒక సెల్లర్ దగ్గరికి వెళ్ళారు. ఎవరైతే ఆ హౌస్ని అమ్ముతున్నారో అతను సెల్లరే కదా. మీరు ఆ ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారు కాబట్టి మీరు బయ్యర్ అవుతారు. ఎవరైతే ఆ ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటారో తను సెల్లర్ అవుతాడు. సో మీరు ఒక సెల్లర్ దగ్గరికి వెళ్ళారు, దీని వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. తను అప్పుడు ఏం చెప్పారంటే దీని వాల్యూ 50 lakhs అని చెప్పారు. సో 50 lakhs అని చెప్పిన వెంటనే మీ దగ్గర 50 lakhs వెంటనే ఉండవు కదా. ఉన్నాయనుకోండి, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఓకే హ్యాపీ. లేదు అన్నప్పుడు నాకు కొంచెం టైం కావాలి, ఈ టైంలో నేను మనీ మీకు ఇస్తాను, ఆ టైంలో నేను వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది. మనం ఇది లైవ్ ఎగ్జాంపుల్ ఏనండి. మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఒక అగ్రిమెంట్ అయితే తప్పకుండా చేసుకుంటారు కదా. సో అలానే ఈ పర్సన్ కూడా ఏం చేశారు అంటే అగ్రిమెంట్ చేసుకున్నారు. సో దీని వాల్యూ ఎంత, 50 lakhs. నేను ఒక 2 lakhs 5 lakhs అడ్వాన్స్ ఇస్తాను, ఒక అగ్రిమెంట్ చేసుకుంటాను. నెక్స్ట్ 3 monthsలో వచ్చి నేను కంప్లీట్ మనీ మీకు పే చేసేసి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ 3 monthsలో నేను వస్తాను, రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. ఇన్ కేస్ వరస్ట్ కేసులో ఈ బయ్యర్ ఎవరైతే ఉన్నారో సెల్లర్కి చెప్పాడు కదా, నేను అడ్వాన్స్ 2 lakhs 5 lakhs పే చేస్తాను, రిమైనింగ్ మనీ నేను ఏం చేస్తాను ఈ 3 monthsలో వచ్చి పే చేస్తాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇప్పుడు వరస్ట్ కేసులో బయ్యర్ 3 months తర్వాత రాకపోతే ఏం జరుగుతుంది, ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్పైర్ అయిపోతుంది. 3 months టైం ఇచ్చారు కదా, సో ఆ 3 monthsలో రాలేదు అన్నప్పుడు అగ్రిమెంట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. అప్పుడు ఆ ప్రాపర్టీ ఏమవుతుంది, సెల్లర్ మళ్ళీ తనకు నచ్చిన ప్రైస్కి అమ్ముకోవచ్చు. కానీ బయ్యర్ అనేవాడు ఈ 3 monthsలో వచ్చాడు, అక్కడ వాల్యూ పెరిగింది. అంటే ఇప్పుడు ఈ హౌస్ వాల్యూ ఎంత 50 lakhs చెప్పారు కదా, ఆ పక్కన హౌస్ వాల్యూ అనేది 60 lakhsకే ఇంకొక పర్సన్ అమ్ముతున్నాడు. సో ఇప్పుడు ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ఈ 3 monthsలో దీని వాల్యూ ఎంత పెరిగినా సరే బయ్యర్కి 50 lakhsకే ఇవ్వాలి. అంతేగాని దీని వాల్యూ పెరిగింది అని చెప్పి మళ్ళీ సెల్లర్ అనేవాడు ఇంక్రీజ్ చేయడానికి ఛాన్స్ అయితే లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ బయ్యర్ వచ్చాడు, ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నాడు. కానీ వరస్ట్ కేసులో బయ్యర్ రాలేదు అనుకోండి, 3 months తర్వాత ఆ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడే అడ్వాన్స్ మనీ ఏదైతే ఉంటుందో అది సెల్లర్ అనేవాడు తీసుకుంటాడు. ఎందుకంటే అగ్రిమెంట్ అనేది అలానే జరుగుతుంది. 3 monthsలో మీరు ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే
ఓకే, లేదు అన్నప్పుడు మీరు ఇచ్చిన అడ్వాన్స్ అనేది తిరిగి ఇవ్వడం జరగదు, అక్కడితో ఆ అగ్రిమెంట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక బయ్యర్ వచ్చాడు, సెల్లర్ దగ్గర మాట్లాడాడు, ఒక అగ్రిమెంట్ చేశాడు. సో ఇప్పుడు ప్రాపర్టీ వాల్యూ ఎంత అండి? 50 lakhs. అయితే బయ్యరు అగ్రిమెంట్ అంటే ఏం చేశాడు? ఒక పేపర్పై సైన్ పెట్టించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ 50 lakhs వాల్యూ అనేది ఆ సైన్కు ఉందా లేదంటే ప్రాపర్టీకి ఉందా? ఆబ్వియస్లీ ప్రాపర్టీని చూసి తను సైన్ పెట్టించుకుని వెళ్ళిపోయాడు. సో ఈ సైన్కి వాల్యూ ఎలా క్రియేట్ అయింది? దీని బ్యాక్లో ఒక అసెట్ ఉంది. ఆ అసెట్ ఏంటి? హౌస్. సో ఆ హౌస్ని కమ్మింగ్ 3 monthsలో నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ మాత్రమే చేసుకున్నాడు. సో అగ్రిమెంట్ అంటే ఒక సైన్ పెట్టేసి ఇవ్వడం, సెల్లరు మీరు 3 monthsలో రండి, నేను ఈ ప్రాపర్టీని మీకు 50 lakhsకి అమ్ముతాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ అనేది చేసుకున్నాడు. సో ఇప్పుడు వాల్యూ, ఈ సైన్ వాల్యూ ఏదైతే ఉందో అది దేని వలన వచ్చింది? ప్రాపర్టీ వలన వచ్చింది. ఈ ప్రాపర్టీ అంటే ఒక అసెట్ అనమాట. సో ఫ్రెండ్స్, డెరివేటివ్స్ అంటే అర్థం ఏంటంటే, అండర్లయింగ్ అసెట్ నుంచి ఏవైతే డెరివేట్ అవుతాయో వాటినే మనం డెరివేటివ్స్ అంటాం. అంటే వీటికంటూ ఒక వాల్యూ ఉండదు. ఇప్పుడు సైన్కి వాల్యూ ఉందా? బ్యాక్ సైడ్ ప్రాపర్టీ లేదండి, ప్రాపర్టీ లేదు, జస్ట్ అగ్రిమెంటే జరిగింది. అప్పుడు ఆ సైన్కి వాల్యూ ఏమైనా ఉంటుందా? ప్రాపర్టీ ఉంది కాబట్టి, నేను ఆ ప్రాపర్టీని అమ్ముతానని చెప్పాను కాబట్టి దానికి వాల్యూ ఉంది. సో ఇక్కడ మనము డెరివేటివ్స్ అంటే ఏం అర్థం చేసుకోవాలి? దానికంటూ వాల్యూ ఉండదు. దాని అండర్లో ఒక అసెట్ ఉంటుంది చూసారా, దాని వలన దీనికి వాల్యూ అనేది వస్తుంది. సో అండర్లైంగ్ అసెట్ నుంచి డెరివేట్ అవుతాయి కాబట్టి వీటిని మనం డెరివేటివ్స్ అని అంటాం. అయితే ఫ్రెండ్స్, ఈ డెరివేటివ్స్ అనేవి 4 types అయితే ఉంటాయండి. 1 ఫార్వర్డ్స్ ఉంటాయి, 2 స్వాప్స్ ఉంటాయి, 3 ఫ్యూచర్స్ ఉంటాయి, 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ మన స్టాక్ మార్కెట్లో ఉండేవి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో ఫ్రెండ్స్, ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటో మనము ఇప్పుడు మాట్లాడదాం. సో మీకు ఇప్పుడు డెరివేటివ్స్ అంటే అర్థమైంది కదా. ఈ డెరివేటివ్సే 4 types ఉంటాయి. అందులో స్వాప్స్ అని, ఫార్వర్డ్స్ అని, ఫ్యూచర్స్ అని, ఆప్షన్స్ అని 4 types అయితే ఉంటాయి. ఈ 4 typesలో మన స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం యూజ్ చేసేది ఏంటి అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. సో మీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు ఫ్యూచర్స్ అంటే ఏంటో మాట్లాడదాం. ఫ్యూచర్స్ అంటే ఏంటి? మీకు ఆల్రెడీ నేను చెప్పాను, వీటికంటూ ఒక వాల్యూ ఉండదు. దీని బ్యాక్లో ఒక అసెట్ ఉంటుంది చూసారా, దాని వలన ఈ ఫ్యూచర్స్కి వాల్యూ వస్తుంది అని అయితే మీ మైండ్లో మీరు ఇప్పుడే ఫిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్యూచర్స్ అంటే మనం ఒక ప్రాపర్టీ కొనాలి అనుకున్నాం, ఓకేనా? ఆ ప్రాపర్టీకి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది సెల్లర్ అనేవాడు డిసైడ్ చేశాడు. 3 monthsలో మీరు రావాలి, వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్పుడే ఆ ప్రాపర్టీ నేను మీకు ఇస్తాను. 3 months కంప్లీట్ అయిపోయింది, బయ్యర్ రాలేదు, దాని ఎక్స్పైర్ అయిపోయింది అంతే, ఇంకా దానికి ఎలాంటి వాల్యూ లేదు. సో ఈ అడ్వాన్స్ మనీ ఏదైతే ఉందో అది సెల్లర్ అనేవాడు తీసుకుంటాడు. లైక్ ఫ్యూచర్స్ కూడా అంటే, ఇప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అన్నప్పుడే మనం ఎలా అయితే బై చేస్తామో, ఫ్యూచర్లో ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం, దానికంటూ ఒక ఎక్స్పైరీ ఉంటుంది. సో ఆ అగ్రిమెంట్ అనేది ఎక్స్పైరీ వరకు బయ్యర్ అనేవాడు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడా, ఓకే, ఆ ప్రాపర్టీ తనకి ఇవ్వాల్సిందే, లేదు అన్నప్పుడు ఆ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. మన స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలనుకుంటే, మీరు ఏమైనా స్టాక్స్ అనేవి ఫ్యూచర్స్లో బై చేశారండి, బై చేసి ఎక్స్పైరీ వరకు మీరు హోల్డ్ చేశారనుకోండి, అప్పుడు సెటిల్మెంట్ అవుతుంది. ఈ లోపల మీరు మధ్యలో ఎగ్జిట్ అయిపోయారనుకోండి, మీ ప్రాఫిట్ ఆర్ లాస్ బట్టి సెటిల్మెంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో మీకు అర్థమైంది కదా. ఫ్యూచర్స్ అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్యూచర్లో దీని వాల్యూ పెరుగుతుంది అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుంటాం, దానికంటూ ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆప్షన్స్కి ఫ్యూచర్స్కి ఉన్న డిఫరెన్స్ మీరు ముందుగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రాపర్టీ అనేది మనము ఎక్స్పైరీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫ్యూచర్స్లో ఏమవుతుంది, మనకు ఆ ప్రాపర్టీ వస్తుంది. కానీ ఆప్షన్స్లో ఎలా అంటే ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి మీరు కొంత ప్రీమియం పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రాపర్టీ వాల్యూ అనేది ఆ టైంకి ఒక 50 lakhs ఉందనుకోండి, మీరు ఏమనుకుంటున్నారు, ఫ్యూచర్లో ఆ ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి మీరు అందులో ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన తర్వాత దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఆప్షన్స్లో కూడా. ఆ ఎక్స్పైరీ టైంకి నిజంగానే ప్రాపర్టీ వాల్యూ పెరిగింది అనుకోండి, దానిపైన ఎంత పెరుగుతుందో అంత మీకు ప్రాఫిట్ వచ్చినట్లే. లేదు దాని వాల్యూ తగ్గింది అనుకోండి, 50 lakhsది 45 lakhsకి వచ్చింది అనుకోండి, మీకు 5 lakhs లాస్ వచ్చినట్లే. అదే 50 lakhsది 60 lakhsకి వెళ్ళింది అనుకోండి, మీకు 10 lakhs అనేది ప్రాఫిట్ వచ్చినట్లే. కానీ ఇక్కడ ప్రాపర్టీ రాదు. ఫ్యూచర్స్లో మనకి ప్రాపర్టీ వస్తుంది, ఎక్స్పైరీ వరకు మీరు ఉండి మీరు అనుకున్న దానిపై స్టాండ్ తీసుకుంటే, ఒక బయ్యర్గా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ప్రాపర్టీ వస్తుంది. కానీ ఆప్షన్స్లో ప్రాపర్టీ అనేది రాదు. లైక్
మన స్టాక్ మార్కెట్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవాలి అనుకుంటే మీరు స్టాక్స్కి సంబంధించిన ఫ్యూచర్స్ని బై చేశారు. సో మీరు ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్పైరీ వరకు ఉన్నారనుకోండి, మీకు ఆ స్టాక్స్ అనేవి మీ డీమెట్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. కానీ ఆప్షన్స్లో ఏం జరుగుతుందండి, అలా జరగదు. మీరు ఎక్స్పైరీ వరకు ఉన్నా సరే ఆ టైంకి మీరు ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్, లాస్లో ఉంటే లాస్ మాత్రమే మీకు సెటిల్ అవుతుంది. అంతేగాని మీకుంటూ స్టాక్స్ ఏమైతే ఫ్యూచర్స్లో లాగా క్రెడిట్ అనేవి అవ్వవు. సో ఈ డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో మీకు ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది కదా. ఫ్యూచర్స్ అంటే ఒక్క ముక్కలో గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో దీని వాల్యూ పెరుగుతుంది అని చెప్పి మీరు ఒక అగ్రిమెంట్ చేసుకుని దానికి ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది కదా, ఆ టైంలో దాని వాల్యూ పెరిగిందా మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు, ఆ టైంలో దాని వాల్యూ పడిందా మీరు లాస్లో ఉంటారు. సేమ్ మనకి ఆప్షన్స్లో కూడా అదే వర్తిస్తుంది. కానీ ఫ్యూచర్లో సెటిల్మెంట్ ఉంటుంది, ఆప్షన్స్లో మనకి అలా ఉండదు. ఆ ఎక్స్పైరీ టైంకి దాని వాల్యూ పెరిగిందా ఓకే, లేదు అన్నప్పుడు మీరు లాస్లో ఉంటారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఫ్యూచర్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీకు ఒక 100 కేజీల గోధుమ పిండి అవసరమైంది అనుకోండి, ఒక 100 కేజీల గోధుమ పిండి అవసరమైంది, ఓకేనా. మీరు ఒక సెల్లర్ దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మీకు కావాలి అంటే మీరు బయ్యరే కదా, సో మీరు బయ్యర్. మీకు ఎవరైతే అమ్ముతారో వాళ్ళు ఏమవుతారు, సెల్లర్ అవుతారు. సో మీరు ఇప్పుడు ఏం చేశారు, నాకు గోధుమ పిండి కావాలని చెప్పి ఎవరైతే గోధుమ పిండి అమ్ముతున్నారో తన దగ్గరికి వెళ్ళి నాకు ఒక 100 కేజీల గోధుమ పిండి కావాలి, కానీ ప్రజెంట్ నాకు మొత్తం మనీ అయితే లేదు, 3 monthsలో వచ్చి నేను మొత్తం మనీ పే చేసి ఈ 100 కేజీలు తీసుకెళ్తాను. ప్రజెంట్ దాని వాల్యూ కేజీ ఎంత అంటే 30 రూపీస్ ఉంది, ఓకేనా. ప్రజెంట్ 30 రూపీస్ ఉంది, నాకు 100 కేజీలు కావాలి, ఇప్పుడు నేను తీసుకోను, తర్వాత 3 months లోపల వచ్చి నేను తీసుకుంటాను, ఓకేనా. ఇప్పుడు ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో, ఈ గోధుమ పిండి అమ్మే పర్సన్, గోధుమ పిండి అగ్రిమెంట్ ఈరోజు జరిగింది అనుకోండి, ఎగ్జాంపుల్గా జరిగిపోయింది. నెక్స్ట్ డే దాని వాల్యూ పెరిగింది, 40 రూపీస్కి వెళ్ళింది. కానీ ఆ బయ్యర్ మళ్ళీ తన దగ్గరికి వచ్చినప్పుడు 30 రూపీస్కి ఇవ్వాలి తప్ప 40 రూపీస్కి ఇవ్వడానికి కుదరదు. ఈ 30 రూపీస్ది 100 రూపీస్ అయిపోయింది. బయ్యర్ వచ్చాడు, మీరు 30 రూపీస్కి ఇవ్వాలి. ఇదే అగ్రిమెంట్. ఆ అగ్రిమెంట్కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది అనుకోవడం కదా, ఆ ఎక్స్పైరీ అయిపోయింది అనుకోండి, అప్పుడు దాని వాల్యూ మీరు ఎంతైనా పెంచుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదండి, ఇలా మనకి ఫ్యూచర్స్ అనేవి వర్క్ అవుతాయి. లైక్ ఇప్పుడు ఆప్షన్స్ తీసుకోండి, ఆప్షన్స్లో మీరు ఏమనుకుంటున్నారు, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ గోధుమ పిండి వాల్యూ మీరు పెరుగుతుంది అనుకొని ఒక ప్రీమియంని పే చేశారు. పే చేసిన తర్వాత దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది కదా, ఈ మంత్ ఎండింగ్కి మీ టార్గెట్ అనుకోండి. సో ఆ మంత్ ఎండ్ అయ్యే టైంకి 30 రూపీస్ కేజీ ఉన్నప్పుడు మీరు ఎంటర్ అయ్యారు కదండి, మీరు వచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు కదా. సో ఈ 30 రూపీస్ నుంచి 50 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, పైన 20 రూపీస్ వచ్చిందా, అది మీ ప్రాఫిట్. లేదు అక్కడ నుంచి వాల్యూ పడింది 15 రూపీస్కి ఫాల్ అయిపోయింది, అది మీ యొక్క లాస్ అవుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్స్లో ఎక్స్పైరీ వరకు ఉండడానికి ఏదైనా గోధుమ పిండి ఇవ్వండి నాకు సేమ్ కాస్ట్ కంటే ఇవ్వరు ఇక్కడ, కానీ ఫ్యూచర్స్లో ఇస్తారు. సో ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. ఎగ్జాంపుల్ కొంచెం కామెడీగా ఉండొచ్చు, బట్ మీకు అర్థం కావాలి కదా అని చెప్పి చెప్తున్నాను. సో మీకు ఫ్యూచర్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి అనేది ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనం స్పాట్ మార్కెట్కి అండ్ డెరివేటివ్ మార్కెట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. స్పాట్ మార్కెట్ అంటే ప్రెజెంట్ రిలయన్స్ 2000లో ట్రేడ్ అవుతుంది. సో మీరు 2000 రూపీస్లోనే బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఆ కంపెనీకి సంబంధించిన ఎన్ని షేర్లు అయినా సరే, ఒక 100 షేర్లు అనుకోండి, 2000 అంటే ఒక షేర్ వాల్యూ 2000 అయితే 2000 మల్టిప్లై 100 చేసి మీరు ఆ మనీ పే చేసి బై చేసుకోవచ్చు, లేదంటే సెల్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ ఏదైనా సరే మీరు స్పాట్ మార్కెట్లో చేయొచ్చు. ఇప్పుడు డెరివేటివ్స్ మార్కెట్స్ అంటే ఏంటి, ఫ్యూచర్లో దీని వాల్యూ పెరుగుతుంది అని మాత్రమే మీరు ఎంటర్ అవుతున్నారు. అంటే ప్రెజెంట్ రిలయన్స్ 2500లో ఉంది, కానీ ఫ్యూచర్లో దాని వాల్యూ 2520 రూపీస్ కానీ 2550 రూపీస్ కానీ వెళ్తుంది నెక్స్ట్ మంత్, లేదంటే కమ్మింగ్ 2 monthsలో వెళ్తుంది అన్న ఒక నమ్మకంతో మీరు ఎంటర్ అవుతారు చూసారా, దాన్నే మనం డెరివేటివ్స్ మార్కెట్ అంటాం. సో స్పాట్ మార్కెట్లో మనము ఈ స్పాట్లోనే బై ఆర్ సెల్ చేస్తాం, కానీ డెరివేటివ్స్ మార్కెట్ అనేది ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో మీకు ఆ డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. నెక్స్ట్ మనం ఈ ఫ్యూచర్స్ అని ఆప్షన్స్ అని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు, అవసరం లేదు కదా. ప్రస్తుతం మనము మన స్టాక్ మార్కెట్ నాలెడ్జ్లో మాట్లాడుకుంటే మనము స్టాక్స్లో బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు, అంతే కదా. సో జనరల్గా ఫ్యూచర్స్లోనే మనం చేసేదేంటి, బై సెల్లే చేస్తాం. ఆప్షన్స్లో అయినా సరే బై సెల్లే చేస్తాం. అలాంటప్పుడు మనం స్టాక్స్లోనే బై అండ్ సెల్ చేస్తున్నాం కదా, మరి ఫ్యూచర్స్ని ఆప్షన్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలి? దీనికోసం మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. మీరు స్టాక్స్లో బై చేస్తారు, బై చేసి 1 day హోల్డ్ చేయొచ్చు, 1 month హోల్డ్ చేయొచ్చు,
1 year హోల్డ్ చేయొచ్చు, లైఫ్ టైం హోల్డ్ చేయొచ్చు బై చేస్తే. సెల్ చేస్తే మీరు స్టాక్స్ని సెల్ చేశారనుకోండి 1 day మాత్రమే హోల్డ్ చేయగలరు. అది కూడా మార్కెట్ 9:15కు ఓపెన్ అయిన తర్వాత మీరు ఎంటర్ అవుతారు, 3:30 లోపల సెటిల్మెంట్ అయిపోతుంది. అంతేనా? ఇంట్రాడేలో మాత్రమే మనం సెల్ చేయగలం. కానీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మనము 1 month 2 months 3 months కూడా మనం హోల్డ్ అయితే చేస్తున్నాం సెల్ చేస్తూ. ఇంతకు ముందు బై చేస్తూ మనం లైఫ్ టైం హోల్డ్ చేస్తాం, అగ్రీ. మరి ఫ్యూచర్స్ని ఆప్షన్స్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే సెల్ చేసుకునే పవర్ కూడా మనకు వచ్చింది, హోల్డ్ అయితే చేయొచ్చు. ఇప్పుడు రిలయన్స్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. రిలయన్స్ ప్రైస్ పెరుగుతుంది అని మీరు అనుకున్నారు, మీరు స్టాక్స్ని బై చేసుకొని పెట్టుకోండి, హ్యాపీ. కానీ కమింగ్ 3 monthsలో రిలయన్స్ వాల్యూ పడిపోతుంది అని మీరు అనుకున్నారు. ఇప్పుడు మీరు సెల్ చేసి స్టాక్స్లో సెల్ చేసి హోల్డ్ చేయగలరా? చెయ్యలేరు. కానీ ఫ్యూచర్స్లో మీరు హోల్డ్ చేయగలుగుతారు. సో అందుకే ఫ్యూచర్స్ని అండ్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ సెకండ్ వన్, హెడ్జింగ్. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హెడ్జింగ్ కోసం మాత్రమే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. మీకు తెలుసా, గోల్డ్ షాపులు ఉంటాయి కదా, సో గోల్డ్ షాప్లో ఎప్పుడైనా మీరు గమనించారా ఇది? గోల్డ్ వాళ్ళు తీసుకొస్తారు కదా, తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 kgs గోల్డ్ అనేది గోల్డ్ షాప్ వాడు పర్చేజ్ చేశాడు అనుకోండి, మనం కాదు, గోల్డ్ షాప్ వాడు. తను ఏం చేస్తాడంటే ఆ గోల్డ్కి సంబంధించిన ఫ్యూచర్స్ ఉంటాయి కదండి, వాటిని సెల్ చేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, గోల్డ్ ప్రైస్ పెరిగినా పడినా న్యూట్రల్గా ఉంటాడు. ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరిగింది అనుకోండి, ఆల్రెడీ 100 kgs తను పర్చేజ్ చేశారు కాబట్టి ఆ గోల్డ్ వాల్యూ పెరుగుతుంది. కానీ ఫ్యూచర్స్లో సెల్ చేశారు కదా, ఇక్కడ పెరిగింది అంటే అక్కడ పడుతుంది కదా. ఇక్కడ మనకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి? ఇవి డెరివేటివ్స్, అసెట్ నుంచి డెరివేట్ అవుతాయి కాబట్టి వీటిని మనము డెరివేటివ్స్ అంటాం. సో ఇక్కడ గోల్డ్ వాల్యూ పెరిగింది అంటే అక్కడ పడుతుంది అంటే రెండు న్యూట్రల్ అవుతున్నాయా, అవ్వట్లేదా? సో ఇలా హెడ్జింగ్ చేయడం కోసం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో దీనివలన గోల్డ్ షాప్ అనేది పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు. ఇప్పుడు చాలా కంపెనీస్ ఉన్నాయండి, చాలా కంపెనీస్కి రా మెటీరియల్స్ అయితే అవసరం అవుతాయి. సో వాళ్ళు ఒకసారి రా మెటీరియల్ తెచ్చుకున్నారు అనుకోండి, తెచ్చుకున్న తర్వాత దాని వాల్యూ తగ్గినా పెరిగినా తప్పకుండా ఆ కంపెనీపై ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రా మెటీరియల్ ఏదైతే తెచ్చుకుంటారో తెచ్చినప్పుడే వాళ్ళు ఫ్యూచర్స్లో సెల్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, వాల్యూ పెరిగినా పడినా న్యూట్రల్ అవుతుంది. ఒకవేళ వాల్యూ పెరిగింది అనుకోండి, ఆల్రెడీ వాళ్ళు పర్చేజ్ చేశారు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ వాల్యూ పడింది అనుకోండి, ఫ్యూచర్లో సెల్ చేశారు కదా, దీనివల్ల కూడా వాళ్ళు లాస్ అవ్వకుండా న్యూట్రల్గా అయితే ఉంటారు. సో ఈ బెనిఫిట్ కోసమే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. దీనితో పాటు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు రిలయన్స్ యొక్క షేర్ ప్రైస్ పెరుగుతుంది అనుకున్నారు. సో నెక్స్ట్ 2 monthsలో తప్పకుండా ఎగ్జాంపుల్గా 2000 ఇప్పుడు ఉందనుకోండి, 2000 నుంచి ఒక 500 రూపీస్ పెరుగుతుందని మీరు అనుకున్నారు. ఓకేనా, 500 రూపీస్ పెరుగుతుంది అని చెప్పి మీరు ఏమనుకున్నారు, రిలయన్స్కి సంబంధించిన షేర్స్ ఒక 1000 షేర్లు మీరు బై చేయాలనుకున్నారు. సో 1000 షేర్లు మీరు బై చేయాలంటే 2000 మల్టిప్లై 1000 చేయాలి. అంత మనీ మీ దగ్గర ఉందా? లేదు అనుకోండి, మీరు స్టాక్స్లో అయితే బై చేయలేరు. కానీ ఫ్యూచర్స్లో మీరు బై చేసుకున్నారనుకోండి, ఈ కంప్లీట్ మనీ అనేది మనం పే చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఆ మనీ ఎప్పుడు అవసరం అవుతుందంటే ఎక్స్పైరీ టైంకి మాత్రమే అవసరం అవుతుంది. ఈ లోపల మనం ఎగ్జిట్ అయిపోయాం అనుకోండి, మనకి అంత మనీ అనేది అవసరం అయితే ఉండదు. సో ఈ పాయింట్లో కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని అయితే ఇంట్రడ్యూస్ అయితే చేయడం జరిగింది. సో మీకు అర్థమైంది కదా, చాలామందికి డౌట్స్ రావచ్చు, స్టాక్స్లో మేము బై సెల్ చేసుకోవచ్చు కదా, ఫ్యూచర్స్లో బై సెల్ ఎందుకు చేయాలి అని చెప్పి చాలామందికి డౌట్ రావచ్చు. సో ఈ బెనిఫిట్స్ కోసం అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. బట్ దీనివలన వితౌట్ నాలెడ్జ్ ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఎలాంటి నాలెడ్జ్ లేకుండా డైరెక్ట్గా ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసేయడం, ఆప్షన్స్లో ట్రేడ్ చేసేస్తూ లక్షల్లో నష్టపోతున్నారండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు స్టాక్ మార్కెట్లో నాలెడ్జ్ ఉంది అంటే ఓకే, నాలెడ్జ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు అన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి దూరంగా ఉండండి. స్టాక్స్లో ట్రేడ్ చేయండి, ఎక్స్పీరియన్స్ సంపాదించండి. ఆఫ్టర్ మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే ట్రేడ్ చేయొచ్చు. మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మార్కెట్ ఎక్కడికి పోదు. మార్కెట్ నెక్స్ట్ 10, 20, 30 years కూడా ఇక్కడే ఉంటుంది. కానీ మీ దగ్గర క్యాపిటల్ లేకపోతే మీరు ఈ మార్కెట్ దగ్గరికి రాలేరు. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ మోస్ట్ ఇంపార్టెంట్. వితౌట్ నాలెడ్జ్తో మీరు ట్రేడింగ్స్ అనేవి చెయ్యకూడదు. బేసిక్ టెర్మినాలజీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం ట్రేడింగ్ చేయాలి అంటే ఒక బిగినర్ అనేవాడు కొన్ని టెర్మినాలజీస్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ట్రేడింగ్ చేసేటప్పుడు లాట్ సైజ్ అని వింటూ ఉంటాం, ఎక్స్పైరీ డేట్ అని వింటూ ఉంటాం, ప్రీమియం అని వింటూ ఉంటాం, స్ట్రైక్ ప్రైస్ అని వింటూ ఉంటాం, ఓపెన్ ఇంట్రెస్ట్ అని వింటూ ఉంటాం.
సో అసలు ఈ లాట్ సైజ్ అంటే ఏంటి, ఎక్స్పైరీ డేట్ ఏంటి, ప్రీమియం ఏంటి, స్ట్రైక్ ప్రైస్ ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఈ డిఫరెన్స్ అనేది ముందుగా మనము తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బేసిక్ టెర్మినాలజీస్ అనేవి మాట్లాడబోతున్నాం. సో ఇంకా లేట్ చేయదు, వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ముందుగా మనం లాట్ సైజ్ కోసం అయితే మాట్లాడదాం. జనరల్గా మనం ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మీకు నచ్చినన్ని క్వాంటిటీ మీరు బై చేయొచ్చు. ఎగ్జాంపుల్గా XYZ అనే ఒక కంపెనీని తీసుకున్నానండి, ఓకేనా. XYZ అనే ఒక కంపెనీలో మీరు ఒక షేర్ బై చేయాలనుకున్నా సరే ఒక షేర్ మీరు బై చేసి ట్రేడ్ చేయొచ్చు, లేదంటే 10 షేర్లు మీరు బై చేయాలనుకున్నా సరే 10 షేర్లు బై చేసి ట్రేడ్ చేయొచ్చు, లేదంటే 100 షేర్లు మీరు బై చేయాలన్నా సరే 100 షేర్లు అనేవి బై చేసి మీరు ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. అక్కడ ప్రాబ్లం లేదు, మీ కంఫర్ట్, మీకు ఎన్ని క్వాంటిటీ బై చేయాలి అనిపిస్తే అన్నీ బై చేసుకుంటారు, అక్కడ ప్రాబ్లం అనేది లేదు. కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అలా ఉండదు. మీరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఆ కాంట్రాక్ట్లో ఒక లాట్ ఈక్వల్ టు ఒక 100 షేర్లు ఉన్నాయనుకోండి, మీరు 100 షేర్లు బై చేయాల్సిందే. ఇది స్టాక్స్లో, అది ఇండెక్స్ అనుకోండి. ఇప్పుడు నిఫ్టీ ఉంది, నిఫ్టీ లాట్ సైజ్ ఎంత అంటే 75. అంటే మీరు నిఫ్టీలో ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే, ఇండెక్స్లో ఆప్షన్ ట్రేడింగ్ చెయ్యాలనుకుంటే 75 క్వాంటిటీ మీరు బై చేయాల్సిందే. లేదు నేను అంత బై చేయను, ఒక 10 బై చేస్తాను, 20 బై చేస్తాను, 30 బై చేస్తాను అంటే కుదరదు. మీరు 75 కూడా బై చేయాల్సిందే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. సో నేను ఏం చేశాను, నిఫ్టీ ఓపెన్ చేసుకొని నిఫ్టీ 24,800, ఓకేనా. పిఈని నేను బై చేయాలనుకుంటున్నాను. ఎందుకు బై చేయాలనుకుంటున్నానంటే పిఈని ఎప్పుడు బై చేస్తామండి, మార్కెట్ ఫాలో అవుతుంది అనుకున్నప్పుడు బై చేస్తాం. సిఈ కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తాం, మార్కెట్ పెరుగుతుంది అన్నప్పుడు బై చేస్తాం. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ నేను పిఈ పొజిషన్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చూడండి, నిఫ్టీ లాట్ సైజ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, లాట్ అని ఉంది కదా, 1 లాట్ ఈక్వల్ టు 75 క్వాంటిటీ. అంటే ఇక్కడ మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే తప్పకుండా 75 క్వాంటిటీ మీరు బై చేయాల్సిందే. అంతకు మించి మీకు ఆప్షన్ అనేది ఇంకొకటి లేదు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఓన్లీ దానికైనా అంటే ఇప్పుడు సెన్సెక్స్లో మీరు ట్రేడ్ చేయాలనుకోండి, ఎగ్జాంపుల్గా అనుకుందాం. సెన్సెక్స్లో మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. సో సెన్సెక్స్లో మీరు పొజిషన్ ఏదైనా అవ్వచ్చు, సిఈనా పిఈనా, అది మీ వ్యూపై అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో దీనిలో మీరు ట్రేడ్ చేయాలంటే సెన్సెక్స్ క్వాంటిటీ ఎంత చూడండి, లాట్ సైజు 20 క్వాంటిటీ. అంటే మీరు సెన్సెక్స్లో ట్రేడ్ చేయాలంటే 20 షేర్లు బై చేయాల్సిందే, అంతకు మించి మీకు ఆప్షన్ అనేది ఉండదు. సో దీన్నే మనం లాట్ సైజ్ అంటాము. అదే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, అంటే మీకు ఎగ్జాంపుల్ పర్పస్గా నేను ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత, 30 క్వాంటిటీ. సో కంపారిజన్ చూసుకుంటే నిఫ్టీ లాట్ సైజ్ ఎక్కువైతే ఉంటుంది. అయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీ 30 క్వాంటిటీ. అంటే మీరు బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే ఈ 30 షేర్లు కూడా మీరు, ఈ 30 క్వాంటిటీ కూడా మీరు బై చేయాల్సిందే. అంతేగాని నేను ఒక 10, 20 ఇంతే బై చేస్తానంటే కుదరదు. సో దీన్నే మనం లాట్ సైజ్ అంటాము. సో మీరు స్టాక్ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ చేసినా సరే, రిలయన్స్ చూద్దాం, స్టాక్స్ కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కదా. సో మీరు రిలయన్స్లో ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, రిలయన్స్లో మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారు, అది కూడా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో. అప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, లాట్ సైజు 500 క్వాంటిటీ. రిలయన్స్లో మీరు ట్రేడ్ చేయాలి, ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే ఈ 500 క్వాంటిటీ మీరు బై చేయాల్సిందే. అదేంటి, ఇంతకు ముందు రిలయన్స్లో నేను 1 షేర్ కంటే 1 షేరు, 10 షేర్ల కంటే 10, 100 కంటే 100 బై చేసుకునేవాడిని. ఇప్పుడు ఎందుకు ఇలా అంటే ఇది ఆప్షన్ ట్రేడింగ్. ఆప్షన్ ట్రేడింగ్లో లాట్స్లో ఉంటుంది. సో ఈ లాట్స్లో ఉండేటప్పుడు మనం ఏం చేయాలండి, తప్పకుండా ఈ క్వాంటిటీ అనేది బై చేయాల్సిందే, వేరొక ఆప్షన్ అయితే లేదు. దీన్నే మనం లాట్ సైజ్ అని అంటాం. నెక్స్ట్ మీరు ఎక్స్పైరీ డేట్ కోసం వింటూ ఉంటారు. అంటే మీరు ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు ఏ కాంట్రాక్ట్ తీసుకున్నా దానికి ఒక ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఆ ఎక్స్పైరీ అయిపోయింది అంటే ఆ కాంట్రాక్ట్ అనేది అక్కడ నుంచి క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనము స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం, మీరు ఇక్కడ ఆప్షన్స్లోకి ఎంటర్ అవుతున్నారంటే ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ కాంట్రాక్ట్ ఏంటి, ఒక బయ్యర్కి సెల్లర్కి మధ్యన ఉండే కాంట్రాక్ట్. ఇక్కడ ఇద్దరు వ్యూస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. బయ్యర్ పాజిటివ్గా చూస్తే సెల్లర్ నెగిటివ్గా చూస్తాడు, బయ్యర్ నెగిటివ్గా చూస్తే సెల్లర్ అనేవాడు పాజిటివ్గా చూస్తాడు. సో వీళ్ళిద్దరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతారు. ఎవరు విన్నర్ అయితే వాళ్ళే ప్రాఫిట్లో ఉంటారు, ఎవరు లూజర్ అయితే తన లాస్లో ఉంటాడు, సింపుల్గా చెప్పాలంటే. సో అలా అనుకునేటప్పుడు మీరు నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకునేటప్పుడు ఇది NSE అండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించిన వెబ్సైట్
వెబ్సైట్ ఇది. మీరు ఎన్ఎస్సి అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ ఈ ఇండెక్స్లో ట్రేడ్ చేయాలన్నప్పుడు ఎన్ఎస్సికి సంబంధించిన ఆప్షన్ చైన్ అయితే మనం ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు సెన్సెక్స్లో కానీ బ్యాంక్ ఎక్స్లో కానీ అంటే బిఎస్సికి సంబంధించిన ఇండెక్స్లో మీరు ట్రేడ్ చేయాలంటే బిఎస్సికి సంబంధించిన ఆప్షన్ చైన్ ఉంటుంది, అందులో మీరైతే ఓపెన్ చేసుకోవాలి. బట్ అందరూ కూడా మోస్ట్లీ ఎన్ఎస్సిలోనే ట్రేడ్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా నిఫ్టీలో మీరు ట్రేడ్ చేయాలన్నప్పుడు నిఫ్టీ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ ఉంది చూసారా, రేపు ఎక్స్పైరీ ఉంది. ఎందుకంటే ఈరోజు బుధవారం కదా, ప్రతి గురువారం కూడా నిఫ్టీలో వీక్లీ ఎక్స్పైరీస్ అనేవి ఉంటాయి. ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీలో కూడా వీక్లీ ఎక్స్పైరీస్ అయితే ఉండేవి, బట్ రీసెంట్గా అయితే అవి స్టాప్ అయ్యాయి. బట్ ఇప్పుడు మంత్లీ ఎక్స్పైరీస్ అనేవి బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ రిమైనింగ్ ఇండెక్స్లో ఉన్నాయి. కానీ నిఫ్టీలో మాత్రం వీక్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారు అనుకోండి, అంటే 24,800 కాంట్రాక్ట్లోకి మీరు ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఈ ఎక్స్పైరీ ఉంది కదా, ఈ ఎక్స్పైరీ మీరు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ ఎక్స్పైరీ టైంకి మీ పొజిషన్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడితో కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ అయిపోతుందన్నమాట. ఓకేనా? సో ఇలా మనకి ఈ ఎక్స్పైరీ డేట్ని అయితే మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అదే బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, చూడండి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా 29 మే ఉంది, బట్ ఇది మంత్లీ ఎక్స్పైరీ. ఇంతకు ముందు మనం చూసింది వీక్లీ ఎక్స్పైరీ, ఇది మంత్లీ. ఎందుకంటే నిఫ్టీ ఓపెన్ చేస్తాను, నిఫ్టీ నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది, 5 జూన్ ఉంది. సో వీక్లీ కదా ఇది. తర్వాత ఎక్స్పైరీ 12th జూన్. సో వీక్లీ ఎక్స్పైరీస్ ఇవి. కానీ బ్యాంక్ నిఫ్టీకి రండి, ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది, 29 మే రేపు ఉంది. తర్వాత ఎక్స్పైరీ 26 జూన్ ఉంది. తర్వాత ఎక్స్పైరీ 31 జూలై ఉంది. అంటే ఇవి మంత్లీ ఎక్స్పైరీస్ అని చెప్పి మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్పైరీని మనము సింపుల్గా అర్థం చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ కాంట్రాక్ట్లోకి అయితే ఎంటర్ అవుతారో దానికి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ వచ్చేటప్పుడు ఆ కాంట్రాక్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది, సెటిల్మెంట్ అయిపోతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ప్రీమియం అని వింటూ ఉంటాం. ఈ ప్రీమియం అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు బయ్యర్ అనేవాడు ప్రీమియంని పే చేస్తాడు, సెల్లర్ అనేవాడు ప్రీమియంని రిసీవ్ చేసుకుంటాడు. ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీయే తీసుకుందామండి. బ్యాంక్ నిఫ్టీ మీరేమనుకుంటున్నారంటే ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీ ప్రెజెంట్ లెవెల్స్ నుంచి పెరుగుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఇది ఎగ్జాంపుల్ పర్పజే, మీ వ్యూ మీరు చేసే ఎనాలిసిస్పై అయితే డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటి, మీ వ్యూ ఏంటి, మీరు బుల్లిష్ అనుకుంటే బుల్లిష్, బేరిష్ అనుకుంటే బేరిష్, అది ఏదైనా కావచ్చు. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక కాంట్రాక్ట్లోకి బుల్లిష్గా ఎంటర్ అవుతున్నారు అనుకోండి, 55,300 కాల్ ఆప్షన్ని మీరు బై చేస్తారు, ఎందుకంటే పాజిటివ్గా. సో అప్పుడు మీరు ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు ఏం చేయాలంటే సెల్లర్కి కొంత ప్రీమియంని పే చేసి మీరు ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అది ఎక్కడ చూడాలి అంటే ఇక్కడ చూడండి, ఎల్టీపీ లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ అని ఉంది కదా, ఇదే ప్రీమియం. సో ఈ ప్రీమియంని మనం పే చేసి మనం ఏం చేస్తామో ఆ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతాం. మనం అనుకునే విధంగానే మార్కెట్ ఇంకా పెరిగింది అనుకోండి, డెఫినెట్లీ మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. అదే మనం అనుకునే విధంగా మార్కెట్ ఫాల్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, మనము లాస్ అనేది అవుతాము. సో ఇలా ఈ కాంట్రాక్ట్ అనేది వర్క్ అయితే అవుతుంది. దీన్నే మనము ప్రీమియం అంటాం. మనం ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలన్నప్పుడు ఆప్షన్ సెల్లర్కి మనం పే చేసే మనీనే ప్రీమియం అంటాం. నెక్స్ట్ మనం స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రైక్ ప్రైస్ అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, ప్రతిసారి 54,000, 55,300, 55,400, 55,500 ఇవన్నీ కూడా స్ట్రైక్ ప్రైస్లే. ఇక్కడ చూడండి స్ట్రైక్ అని చూసారా, సో వీటిని మనం స్ట్రైక్ ప్రైజెస్ అని అంటాం. సో మీ వ్యూ ప్రకారంగా మార్కెట్ ఫర్దర్గా ఎలా మూవ్ అవుతుందని మీరు అనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మీరు స్ట్రైక్ ప్రైజ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో వీటిని మనమే స్ట్రైక్ ప్రైజెస్ అని అంటాము. అంటే మీరు ఏ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు, ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు అనేది మనకి ఇక్కడ షో అవుతుంటుంది. ఆ స్ట్రైక్ ప్రైస్ ఆపోజిట్గానే ఎంత ప్రీమియం మనం పే చేయాల్సి అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్గా ఓపెన్ ఇంట్రెస్ట్. మీరు ఓపెన్ ఇంట్రెస్ట్ అని వింటూ ఉంటారు. ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ప్రెజెంట్ చూడండి నిఫ్టీ ఒకసారి ఓపెన్ చేసుకుందాం. ఓకేనా, నిఫ్టీ ఓపెన్ చేసుకున్నాను. సో ప్రెజెంట్ నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అవుతుంది, 24,755 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అయితే అవుతుంది. ఇది కన్ఫర్మ్ కదా, ఓకేనా. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది ఏమనుకుంటున్నారో చూడండి, ప్రజెంట్ 24,755 దగ్గర ట్రేడ్ అవుతూ ఉంటే ఇక్కడ చూడండి 2,27,459 కాంట్రాక్ట్స్ అనేవి
25,000 స్ట్రైక్ ప్రైస్ దగ్గర ఓపెన్ అయ్యాయి. అంటే ఈ స్ట్రైక్ ప్రైస్కి మించి మార్కెట్ వెళ్ళదు, అంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వదు. బ్రేక్అవుట్ అవ్వకుండా ఈ లోపలే ఎక్స్పైరీ జరుగుతుంది అని చెప్పి ఇన్ని కాంట్రాక్ట్స్, ఇంతమంది కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో దీని అర్థం ఏంటంటే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంది అంటే మార్కెట్ ఇంకా అంతకు మించి అప్ సైడ్ వెళ్ళదు అని చెప్పి స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. ఇక్కడ ఆపోజిట్ చూడండి, ఇది పుట్ సైడ్. ఓకేనా, ఇప్పుడు మీరు చూసింది కాల్స్ అనమాట. ఇవి ఈ కాల్ సైడ్ ఎప్పుడైనా ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఉంది అంటే మార్కెట్ ఇంకా పెరగదు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. ఈ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్గా యాక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అదే ఇక్కడ చూడండి, పుట్ సైడ్ మనం చూసుకుంటే పుట్ సైడ్ మనకి ఏం కనిపిస్తుందంటే లేదు, మార్కెట్ ఇంతకు మించి ఫాల్ అవ్వదు, ఇంతకు మించి డౌన్ సైడ్ వెళ్ళదు అనేది మనకి ఈ పుట్ సైడ్ అయితే కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి 157,695. ఎందుకు ఇక్కడే మీరు మార్క్ చేస్తారు? ఇవన్నీ మార్క్ చేయొచ్చు కదా అంటే అన్నిటికంటే హైయెస్ట్ ఎక్కడ ఉందో మనం చూసుకోవాలి. ఇక్కడే ఎక్కువ కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. అదేంటి 24,500. సో ఇన్ కేస్ మార్కెట్ ఫాల్ అయినా 24,500 కంటే కూడా డౌన్ సైడ్ వెళ్ళదు అని చెప్పి ఇక్కడ 157,695 కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది నథింగ్ బట్ ఏ సపోర్ట్ అనుకోవచ్చు. సో బయ్యర్స్ అందరు కూడా ఈ లెవెల్ కంటే డౌన్ సైడ్ వెళ్ళదు అని చెప్పి నమ్ముతున్నారు. సెల్లర్స్ అందరు కూడా ఈ లెవెల్ని బ్రేక్అవుట్ చేసి అప్ సైడ్ వెళ్ళదు అని చెప్పి నమ్ముతున్నారు. సో వీటిని మనం ఏమంటామండి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటాము. ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ స్ట్రాంగ్గా కనిపిస్తే నెగిటివ్, పుట్ సైడ్ స్ట్రాంగ్గా కనిపిస్తే పాజిటివ్ అని చెప్పి మనము సింపుల్గా అయితే అర్థం చేసుకోవాలి. సో మీరు చూసారు కదా, ఈ బేసిక్ టెర్మినాలజీస్ అనేవి మనకి తప్పకుండా అయితే రావాలి. లాస్ట్ వీడియో ఏదైతే Day 2 వీడియో ఉందో అందులో మనము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి సంబంధించిన బేసిక్ టెర్మినాలజీ అయితే మాట్లాడుకున్నాం. లాట్ సైజ్ అని, ప్రీమియం అని, స్ట్రైక్ ప్రైస్ అంటే ఏంటి, ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనము మాట్లాడుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు Day 3 వీడియోలో మనం ఏం మాట్లాడుకుంటామంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీరు ట్రేడింగ్ చేస్తారనుకోండి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ఈ సిరీస్ కంటిన్యూ అవ్వాలంటే మీ సపోర్ట్ ఇంపార్టెంట్. లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మీరు ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తూ ఉంటే మీరు లాస్లో ఉన్నారా, ప్రాఫిట్లో ఉన్నారా అనేది కూడా కింద కామెంట్లో అయితే పెట్టండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ప్రస్తుతం నిఫ్టీ 25,500 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోండి. అప్పుడు మీరు 25,700కి సంబంధించిన ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ మీరు బై చేస్తే ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం చూద్దాం. సో ప్రెజెంట్ నిఫ్టీ ట్రేడింగ్ ఎక్కడ అవుతుందండి, 25,500 దగ్గర ట్రేడ్ అవుతుంటే మీరేం చేశారు, 25,700 కాంట్రాక్ట్ అనేది మీరు బై చేశారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు నిఫ్టీలో బై చేశారు అంటే మీ వ్యూ బుల్లిష్ అయి ఉండాలి. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి మీరు అనుకుంటేనే మీరు బై చేస్తారు. అదే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అవుతుందని మీరు అనుకుంటే సెల్ చేస్తారు. సో ఇప్పుడు మీ వ్యూ ఏంటి, 25,700 కాంట్రాక్ట్ మీరు బై చేశారు అంటే పాజిటివ్, ఇక్కడ నుంచి మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో మీరు బై చేసిన తర్వాత ఏం జరిగిందనేది ఒకసారి చూద్దాం. సినారియో 1, ఈ సినారియోలో మనం నిఫ్టీ 25,500 నుంచి 26,000 వరకు వెళ్ళింది. మీరు ఫస్ట్ ఏం చేశారు, నిఫ్టీ ట్రేడింగ్ ఎక్కడండి 25,500 దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంటే మీరు 25,700 ఫ్యూచర్ కాంట్రాక్ట్ని మీరు బై చేశారు. ఎందుకు బై చేశారంటే మార్కెట్ పెరుగుతుంది అని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే నిఫ్టీ 26,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు మీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ ఏంటనేది మనం చూద్దాం. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే నిఫ్టీ పాజిటివ్గా వెళ్ళింది కాబట్టి మీరు ఎక్కడ బై చేశారు, 25,700 కాంట్రాక్ట్ని బై చేశారు కాబట్టి 26,000 నుంచి 25,700 అనేది మీరు తీసేయండి. ఇప్పుడు ఎంత ఉంటుంది, 300 పాయింట్స్ అనేవి మనకు వస్తాయి. సో ఈ 300 పాయింట్స్ అనేది మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది. ప్రెజెంట్ నిఫ్టీ లాట్ సైజ్ ఎంత, నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లాట్స్ ఉంటాయి. మనము సింగిల్ షేర్ని బై సెల్ చేయలేము, అది ఈక్విటీలో మాత్రమే మనం చేయగలము. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో లాట్ సైజు, ఆ లాట్లో ఎన్ని షేర్లు ఉంటే అన్ని షేర్లు మనం బై చేయాల్సిందే, మనకు ఎలాంటి ఆప్షన్ కూడా ఉండదు. అలా చూసుకుంటే నిఫ్టీ లాట్ సైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 50 ఉండేది, ఇప్పుడు 75 అయితే ఉంది. సో ఈ 75 మల్టిప్లై 300 అయితే మీరు చేయండి. సో ఇప్పుడు ఎంత వచ్చింది, 22,500 రూపీస్ వచ్చింది.
మీకు అర్థమైందండి? నిఫ్టీ ఎక్కడ ట్రేడ్ అయింది? 25,500 దగ్గర మీరు ట్రేడ్ అవుతూ ఉంటే మీరు 25,700 కాంట్రాక్ట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మీరు బై చేస్తారు. ఎందుకు బై చేస్తారంటే అప్ సైడ్ వెళ్తుందని. సో మీరు అనుకున్న విధంగానే మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళింది. ఎక్కడ వరకు వెళ్ళింది? 26,000 వరకు వెళ్ళింది. సో ఇప్పుడు మీ యొక్క ప్రాఫిట్ ఆర్ లాస్ చూసుకుంటే 26,000 వరకు వెళ్ళింది కాబట్టి 26,000 నుంచి మీరు బై చేసిన 25,700ని తీసేస్తే 300 పాయింట్స్ అయితే అప్ సైడ్ మూవ్ అయింది. సో ఈ 300 అండ్ నిఫ్టీ లాట్ సైజ్ అంతా 75. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 22,500 రూపీస్ వస్తుంది. అది మీ యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఎందుకు ప్రాఫిట్ అవుతుందంటే మీరు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారు. మార్కెట్ కూడా అప్ సైడ్ వెళ్ళింది కాబట్టి అది మీ యొక్క ప్రాఫిట్ అనేది అవుతుంది. ఇది సినారియో 1. మీరు అనుకున్న విధంగానే జరిగితే మీకు వచ్చే ప్రాఫిట్ ఎంత అండి? 22,500 రూపీస్ అనమాట. అదే సినారియో 2 చూద్దాం. మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారంటే ప్రాఫిట్ అండ్ లాస్ రెండు కామనే. ప్రాఫిట్ మాత్రమే రాదు, లాస్ కూడా వస్తుంది. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. అందుకే మనం సినారియో 2 చూద్దాం. ఈ సినారియోలో ఏం జరుగుతుందంటే నిఫ్టీ మీరు ఎక్స్పెక్ట్ చేసింది పాజిటివ్ అయితే నిఫ్టీ ఫాల్ అవ్వడం జరిగింది, అంటే నెగిటివ్గా రియాక్ట్ అయింది. సో మీరు 25,700 కాంట్రాక్ట్ నిఫ్టీ పెరుగుతుంది అని చెప్పి బై చేశారు, కానీ అక్కడ నుంచి ఫాలో అవుతూ 25,300 దగ్గర అయితే క్లోజ్ అయింది. సో ఇప్పుడు మీ ప్రాఫిట్ అండ్ లాస్ అనేది చూద్దాం. మీరు ఎక్స్పెక్ట్ చేసింది పాజిటివ్ కానీ జరిగింది ఏంటి? నెగిటివ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? సో మీరు బై చేసిన కాంట్రాక్ట్ ఏదండి? 25,700 కాంట్రాక్ట్ని బై చేశారు. నిఫ్టీ క్లోజింగ్ 25,300 వరకు ఫాల్ అయింది. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత ఉంది? 400 పాయింట్స్ అయితే ఉంది. సో ఈ 400 మల్టిప్లై 75 చేయండి, ఎంత వస్తుంది? 30,000 రూపీస్ వస్తుంది. ఈ 35,000 రూపీస్ ప్రాఫిట్ అవుతుందా లాస్ అవుతుందా? లాస్ అవుతుంది. ఎందుకు? మీరు పాజిటివ్ అని చెప్పి బై చేశారు. అదే సెల్ చేసి ఉంటే ప్రాఫిటే, కానీ మీరు బై చేశారు కదా, మీరు రాంగ్ అయ్యారు కాబట్టి ఇది మీ యొక్క లాస్ అవుతుంది. సో మార్కెట్లో మనము డైరెక్షన్ని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదో బ్లైండ్గా ఫ్యూచర్ ఆప్షన్స్లో డబ్బులు వస్తాయి కదని చెప్పి మీకు నచ్చిన కాంట్రాక్ట్ మీరు బై చేసుకుంటే ఇలా లాసెస్ కూడా అవుతారు. సో మార్కెట్లో రెండు సినారియోస్ ఉంటాయి, ఒకటి పాజిటివ్, రెండు నెగిటివ్. మీరు ఏ డైరెక్షన్లో ఎంట్రీ తీసుకున్నారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో మీకు సినారియో 1లో ఏం జరిగిందండి? మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మార్కెట్ పైకి వెళ్ళింది కాబట్టి మీకు ప్రాఫిటే వచ్చింది. కానీ సినారియో 2లో ఏం జరిగింది? మీరు ఎక్స్పెక్ట్ చేసింది పాజిటివ్ అయితే నెగిటివ్గా రియాక్ట్ అయింది కాబట్టి లాస్ వచ్చింది. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్ కోసం చూద్దాం. ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడింది ఏంటంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మీరు బై చేస్తే ఏం జరుగుతుంది అనేది మాట్లాడుకున్నాం. ఓకే ఫైన్. ఇప్పుడు ఆప్షన్స్లో ఏం జరుగుతుందో మనం ఒకసారి చూద్దాం. ఆప్షన్స్లో కూడా రెండు సినారియోస్ అయితే మనము ఇప్పుడు చూద్దాం. సో మీరు 25,700 కాల్ ఆప్స్ అన్ని 50 రూపీస్ ప్రీమియంలో బై చేస్తారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏమవుతుందంటే ఒక ప్రీమియం ఉంటుంది, ఆ ప్రీమియంని పే చేసి మనం బై చేసుకోవాల్సి ఉంటుంది. సో 25,700 కాంట్రాక్ట్ అనేది 50 రూపీస్ ప్రీమియంలో మీరు ఏం చేస్తున్నారు? బై చేస్తున్నారు. నిఫ్టీ లాట్ సైజ్ ఎంత? 75. సో ఇప్పుడు మీరు టోటల్గా పే చేయాల్సిన ప్రీమియం ఎంత అనుకుంటున్నారు? 75 మల్టిప్లై ఎంత ప్రీమియంలో బై చేస్తున్నారో ఆ ప్రీమియంతో మీరు మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. సో లాట్ సైజ్ మల్టిప్లై ప్రీమియం. సో లాట్ సైజ్ 75, ప్రీమియం 50 రూపీస్ అయితే మీరు పే చేసే మనీ ఎంత అంటే 3,750 రూపీస్. ఇక్కడ కాంట్రాక్ట్లోకి మీరు ఎంటర్ అవ్వడం కోసం 3,750 రూపాయలు మీరు పే చేస్తున్నారు. ఎందుకు అంటే మీరు ఒక బయ్యర్గా ఎంటర్ అవుతున్నారు. సెల్లర్గా అనుకోండి అది చాలా ఎక్కువ క్యాపిటల్ కావాలి, ల్యాక్స్లో కావాలి. బయ్యర్కి క్యాపిటల్ తక్కువ ఉంటే చాలు, కానీ సెల్లర్కి క్యాపిటల్ ఎక్కువ ఉండాలి. ఇది ఆప్షన్స్లో మీరు మర్చిపోవద్దు. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్స్లో కూడా మనం రెండు సినారియోస్ అయితే చూద్దామండి. ఓకేనా? ఇక్కడ మీరు ఏం చేశారు? 25,700 కాల్ ఆప్షన్ని మీరు బై చేసేటప్పుడు మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది, నెగిటివ్గా రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది అనేది రెండు సినారియోలు అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో సినారియో 1 మనము ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయింది, 26,000 వరకు వెళ్ళింది. సో 26,000 వరకు వెళ్ళింది కాబట్టి 26,000 నుంచి 25,700 అనేది మీరు తీసేసేయండి. ఇక్కడ మీకు ఏమవుతుంది? 300 పాయింట్స్ అనేది మీకు ప్రాఫిట్ వస్తుంది. 300 మల్టిప్లై 75 చేయండి. చేసిన తర్వాత మీకు ఏదైతే మనీ వస్తుందో దాని నుంచి
3,750 రూపీస్ అనేది తీసేయాల్సి ఉంటుంది. ఎందుకు తీయాలి అంటే మీరు బయ్యర్ కాబట్టి ఆల్రెడీ ప్రీమియంని మీరు సెల్లర్కి పే చేశారు. సో ఆ ప్రీమియంని మీరు మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్లీట్గా మనకి ఫ్యూచర్స్లో కంప్లీట్ మనీ అనేది రాదు. మనకి ఫ్యూచర్స్లో ఏం జరిగింది, ఏదైతే 300 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చిందో అక్కడ మనకి 22,500 రూపీస్ మనకు వచ్చేసింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆప్షన్స్లో మనం పే చేసిన మనీ ఏదైతే ఉంటుందో, ప్రీమియం ఏదైతే ఉంటుందో అది తీయగా మనకి ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో అదే మన యొక్క ప్రాఫిట్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 18,750 రూపీస్ వచ్చింది. సో ఇది మన యొక్క ప్రాఫిట్ అవుతుంది. ఓకేనా, ఇది సినారియో 1 అండి. మార్కెట్ పాజిటివ్గా రియాక్ట్ అయ్యింది ఇక్కడ. కానీ సినారియో 2 చూద్దాం. ఈ సినారియోలో ఏం జరిగిందంటే నిఫ్టీ క్లోజింగ్ అనేది 25,700 బిలో జరిగింది. ఓకేనా, మనం బై చేసింది 25,700 కాంట్రాక్ట్ అయితే మార్కెట్ క్లోజింగ్ అనేది 25,700 బిలో జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది, మనం ఎంత లాస్ అవుతామో చూద్దాం. సో ఇప్పుడు మనం ఎంత లాస్ అవుతామని మీరు అనుకుంటున్నారు? ఫ్యూచర్స్ లాగా హెవీ మనీ అనేది మనం లాస్ అవ్వము, లిమిటెడ్ మనీనే లాస్ అవుతాము. మన యొక్క లాస్ ఎంత అంటే మనం పే చేసిన ప్రీమియం ఎంత అండి, 3,750 రూపీస్ కదా, అదే మన యొక్క లాస్. ఆప్షన్స్లో బయ్యర్కి లిమిటెడ్ లాస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. కానీ సెల్లర్కి ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్ లాస్ ఉంటుంది, లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. మన యొక్క ప్రీమియం ఏదైతే ఉంటుందో అదే సెల్లర్ యొక్క ప్రాఫిట్ అవుతుంది. కానీ ఒకవేళ రాంగ్ అయితే అన్లిమిటెడ్ లాస్ అనేది సెల్లర్కి ఉంటుంది, బయ్యర్కి మాత్రం లిమిటెడ్ లాస్, మనం పే చేసిన ప్రీమియం మాత్రమే లాస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఈ రెండు సినారియోలు మీకు అర్థమయ్యాయి కదండి. సినారియో 1లో ఆప్షన్స్లో ఏం జరిగింది, ప్రాఫిట్ వచ్చేటప్పుడు మన ప్రీమియంని మనం తీసేగా రిమైనింగ్ మనీ ఏదైతే ఉంటుందో అది మన యొక్క ప్రాఫిట్ అవుతుంది. వరస్ట్ కేసులో లాస్ వచ్చినా సరే లిమిటెడ్ లాస్ అండి, మనం పే చేసిన మనీ అంతా 3,750 రూపీస్, అదే మన యొక్క లాస్ అవుతుంది. ఇలా మనకి ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది వర్క్ అవుతుంది. సో ఫ్యూచర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటుంది, ఆప్షన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ముందుగా ఆబ్లిగేషన్ చూద్దాం. ఫ్యూచర్స్లో బయ్యర్ అండ్ సెల్లర్కి కంపల్సరీ ఆబ్లిగేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది కదండి, ఆ అగ్రిమెంట్ని 100% కూడా బయ్యర్ అండ్ సెల్లర్ అనేవాడు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్యూచర్స్లో. అదే ఆప్షన్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్స్లో బయ్యర్కి రైట్ ఉంటుంది, ఆబ్లిగేషన్ అనేది లేదు. రైట్ మాత్రమే ఉంటుంది, ఆబ్లిగేషన్ అనేది ఉండదు. ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కావాల్సినప్పుడు కాంట్రాక్ట్లో మనం ఉండొచ్చు, లేకపోతే వద్దనుకుంటే మనం బయటకు కూడా వచ్చేవచ్చు ఆప్షన్స్లో. కానీ ఫ్యూచర్స్లో ఏమవుతుంది, ఆబ్లిగేషన్ అగ్రిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా దాన్ని మనము ఫాలో చేయవలసి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ రిస్క్ చూద్దాం. రిస్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫ్యూచర్స్లో రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ రివర్స్ అయితే పెద్ద లాస్ అనేది మనకి ఫ్యూచర్స్లో వస్తుంది. కానీ ఆప్షన్స్లో ఏం జరుగుతుంది, ఆల్రెడీ నేను మీకు చెప్పాను, బయ్యర్కి రిస్క్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. మనం ఏదైతే ప్రీమియం పే చేస్తామో అదే మన యొక్క రిస్క్ అవుతుంది. మ్యాక్సిమం లాస్ మన యొక్క ప్రీమియం మాత్రమే, అంతకు మించి బయ్యర్కి రిస్క్ అనేది ఆప్షన్స్లో ఉండదు. అదే మనం ప్రాఫిట్ పొటెన్షియల్ మనం చూసుకుంటే ఫ్యూచర్స్లో ప్రాఫిట్ లిమిట్ అనేది లేదండి. మార్కెట్ మనం అనుకున్న రైట్ డైరెక్షన్లో వెళ్తే మనకి అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్కడ, ఫ్యూచర్స్లో. మరి ఆప్షన్స్లో కూడా బయ్యర్కి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుంది. కానీ సెల్లర్కి మాత్రం మన యొక్క ప్రీమియమే వాడి యొక్క ప్రాఫిట్. అంటే లిమిటెడ్ ప్రాఫిట్ అనేది సెల్లర్కి ఉంటుంది, ఆప్షన్స్లో బయ్యర్కి అన్లిమిటెడ్ ప్రాఫిట్ ఉంటుందని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫ్యూచర్స్లో కూడా అన్లిమిటెడ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. ఇక మార్జిన్ రిక్వైర్మెంట్స్ కోసం మనం మాట్లాడుకుంటే ఫ్యూచర్స్కి మార్జిన్ ఎక్కువైతే అవసరం అవుతుందండి. అంటే ఇనీషియల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మెయింటైన్ చేయాల్సి మనం ఉంటుంది. కానీ ఆప్షన్స్లో మార్జిన్ చాలా తక్కువ, ఎస్పెషల్లీ బయ్యర్కి. ఆల్రెడీ మనం చెప్పాం కదండి, ప్రీమియం మనం పే చేస్తాము, తక్కువ ప్రీమియం అనేది మనం పే చేస్తాం కాబట్టి చాలా తక్కువ మార్జిన్ అయితే అవసరం అవుతుంది. సెల్లర్కి మాత్రం మార్జిన్ చాలా ఎక్కువ కావాలి ఆప్షన్స్లో. బయ్యర్కి అంత ఎక్కువ అవసరం లేదు. 10,000, 50,000, 20,000 ఉన్నా సరే మీరు ట్రేడ్లోకి ఎంటర్ అయిపోవచ్చు. కానీ సెల్లర్కి అలా కుదరదు. ల్యాక్స్, 1,50,000, 2,00,000 ఆ కాంట్రాక్ట్ పై అయితే డిపెండ్ అయి ఉంటుందండి. సెల్లర్కి చాలా ఎక్కువ మనీ కావాలి, బయ్యర్కి 10,000, 15,000, 20,000తో కూడా ఆప్షన్స్లో అయితే ట్రేడింగ్ అయితే ఈజీగా చేయొచ్చు. కానీ ఫ్యూచర్స్లో మాత్రం మార్జిన్ ఎక్కువ కావాల్సి ఉంటుంది. ఇక ఫైనల్గా ఎక్స్పైరీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో
ఎక్స్పైరీ అనేది తప్పకుండా ఉంటుంది. కాంట్రాక్ట్ అనేది ఎక్స్పైరీ అవ్వాల్సిందే. సో ముందుగా ఫ్యూచర్స్లో చూద్దాం. ఫ్యూచర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ అయ్యే రోజున కంపల్సరిగా సెటిల్మెంట్ అనేది చేయాలి. అది ప్రాఫిట్ ఆర్ లాస్ ఏదైనా కావచ్చండి, తప్పకుండా సెటిల్మెంట్ అనేది జరగాల్సిందే. కానీ ఆప్షన్స్లో ఏమవుతుందంటే మీరు ఎక్స్పైరీ వరకు ఉన్నారు అంటే మీ యొక్క ప్రీమియమ్స్ మాత్రమే లాస్ అవుతారు, అంతకుమించి బయ్యర్కి ఏం కాదు. అది ఎక్స్పైరీ అక్కడితో క్లోజ్ అనేది అయిపోతుంది. సో ఇది ఎక్స్పైరీ ఇంపాక్ట్. సో ముందుగా ఫ్యూచర్స్లో మనకి కంపల్సరీగా బై ఆర్ సెల్ చేయాలి. సో రిస్క్ అనేది ఎక్కువైతే ఉంటుంది. ఆప్షన్స్లో బయ్యర్కి రైట్ ఉంటుంది, యూజ్ చెయ్యాలా వద్దా అనేది బయ్యరే డిసిషన్ అనేది చేసుకోవచ్చు. ఇక ఫ్యూచర్స్కి మార్జిన్ ఎక్కువ అవసరం అవుతుంది, ఆప్షన్స్కి మార్జిన్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. ఫ్యూచర్స్లో ఎక్స్పైరీకి సెటిల్మెంట్ కంపల్సరీగా ఉంటుంది, ఆప్షన్స్లో ఎక్స్పైరీ అయితే ప్రీమియం మాత్రమే లాస్ అవుతాము, అంతకు మించి లాస్ అనేది ఉండదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు ఫైనల్గా మనం ప్రోస్ అండ్ కాన్స్, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ప్రోస్ ఏంటి కాన్స్ ఏంటి అని మనము మాట్లాడుకుందాం. ముందుగా ప్రోస్ కోసం మాట్లాడదాం. ప్రోస్లో హై ప్రాఫిట్ పొటెన్షియల్ అయితే ఉంటుంది, హై ప్రాఫిట్స్ తీయొచ్చు. ఆప్షన్స్లో అవ్వచ్చు, ఫ్యూచర్స్లో అవ్వచ్చు, మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్తే హై ప్రాఫిట్స్ అనేవి మనము సంపాదించవచ్చు. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మన దగ్గర స్మాల్ క్యాపిటల్ ఉన్నా సరే లెవరేజ్ని అలౌ చేస్తారు కాబట్టి మనం పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్లో ట్రేడ్స్ అనేవి కూడా మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే చేయొచ్చు. అండ్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేస్తూ మన పోర్ట్ఫోలియో రిస్క్ అనేది మినిమైజ్ చేయొచ్చు. అంటే హెడ్జింగ్ చేసుకుంటూ ఇప్పుడు మీరు ఒక స్టాక్లో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా రిలయన్స్ తీసుకోండి. రిలయన్స్కి సంబంధించిన స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తున్నారు, ఫర్దర్గా ఫ్యూచర్లో రిలయన్స్ స్టాక్ ఫాల్ అవుతుందని మీకు తెలుసు అనుకోండి, మీరు ఆల్రెడీ రిలయన్స్ షేర్స్ అనేవి బై చేసి హోల్డ్ చేస్తున్నారు కాబట్టి మీరు హెడ్జింగ్ పర్పస్గా ఇప్పుడు ఏం చేస్తారు, సెల్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు ఆల్రెడీ బై చేస్తున్నారు, సెల్ చేయడం కూడా జరిగింది, ఈ రెండు కూడా హెడ్జింగ్ చేసుకున్నారు కాబట్టి మీ యొక్క రిస్క్ అనేది ఏమవుతుందండి, మినిమైజ్ అయిపోతుంది. అర్థమైందా? హెవీ రిస్క్ అనేది మీరు చూడవలసిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మార్కెట్ డైరెక్షన్ మళ్ళీ అప్ సైడ్ వెళ్తుందో అప్పుడు మీరు ఆల్రెడీ ఇక్కడ హోల్డ్ చేస్తుంటారు కదా ట్రేడింగ్లో, అవి మీరు ఎగ్జిట్ చేసుకుంటే సరిపోతుంది. సో తప్పకుండా మనకి ఎవరైతే హెడ్జింగ్ చేస్తారో వాళ్ళకి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి చాలా యూజ్ఫుల్గా ఉంటాయని చెప్పి అర్థం చేసుకోవాలి. మరి ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న కాన్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అనేవి కూడా మనము చూద్దాం. సో ఇందులో ఎవరైతే బిగినర్స్ ట్రేడింగ్ చేస్తారో మీరు గుర్తుపెట్టుకోండి, హై రిస్క్ ఉంటుంది, హెవీ లాసెస్ అవుతూ ఉంటారు. చాలా మంది కూడా లక్షల్లో కోటుల్లో నష్టపోయేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మాత్రమే, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హెవీ రిస్క్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మార్కెట్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు అర్థం చేసుకోవాలి. మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందో మీరు ప్రిడిక్ట్ చేసి అనాలిసిస్ చేసి రైట్ డైరెక్షన్లో మీరు ఎంట్రీస్ అనేవి తీసుకోవాలి. రాంగ్ డైరెక్షన్లో తీసుకుంటే మీరు హెవీ లాసెస్ అయ్యే అవకాశాలు అయితే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే ఉంటాయి. సో ఇవి ప్రోస్ అండ్ కాన్స్. ఇక ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వలన మనకున్న బెనిఫిట్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. హెడ్జింగ్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాము, స్పెక్యులేషన్ వచ్చేటప్పుడు కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాము, అండ్ ఆర్బిటరైజ్ కోసం కూడా మనము ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని అయితే మనము యూజ్ చేస్తూ ఉంటాము. ఎవరైనా సరే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలంటే మీరు బిగినర్స్ అయితే మాత్రం ముందుగా నేర్చుకోవాలి కంప్లీట్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటే ఏంటి, అందులో ఎంత రిస్క్ ఉంటుంది, స్ట్రాటజీస్ అవ్వచ్చు, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ నేర్చుకుని చిన్న చిన్న క్యాపిటల్స్తో మాత్రమే మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. లేదు వితౌట్ నాలెడ్జ్తో మీరు ట్రేడ్ చేస్తే మాత్రం హెవీ లాసెస్ అయ్యే అవకాశాలు అనేవి ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. ఈ డే 3 వీడియోలో మనం ఏం మాట్లాడుకున్నామండి, రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. నిఫ్టీలో మీరు ట్రేడ్ చేస్తే మీరు అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్తే ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీరు అనుకున్న డైరెక్షన్కి ఆపోజిట్గా మార్కెట్ వెళ్తే ఎంత లాస్ వస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాం. ఫ్యూచర్స్కి ఆప్షన్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటో మాట్లాడుకున్నాం. ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటో కూడా మనము మాట్లాడుకున్నాం. ఫైనల్గా మనము అర్థం చేసుకోవాల్సింది, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అన్లిమిటెడ్ ప్రాఫిట్స్ ఉంటే అన్లిమిటెడ్ లాస్ కూడా వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. వితౌట్ నాలెడ్జ్తో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయకూడదని కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఫ్రెండ్స్, నెక్స్ట్ డే 4 వీడియో అప్లోడ్ చేయాలంటే మీరు కింద కామెంట్స్లో డే 4 అని చెప్పి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెడితే మన వీడియోస్ అనేవి రెగ్యులర్గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.